హాయ్ ఫ్రెండ్స్, ఇలా బ్లౌజ్ అయితే నేను బ్యాక్ ఓపెన్ ఉండే ఇలా ఫ్రంట్ ఓపెన్ పెట్టమన్నారు. ఎలా సెట్ చేసేదే చూపిస్తా. ప్రిన్సెస్ కటింగ్ అయితే ఉందన్నమాట ఈ బ్లౌజ్కి. కొంతమంది బ్యాక్ నెక్ ఇలా ఫస్ట్ అయితే పెట్టించుకుంటారు, మళ్ళీ వద్దని అంటారు కదా. ఇది ఎలా సెట్ చేసేదైతే మీకు చూపిస్తా, ఓకేనా. ఇలా కుట్టాను అనమాట, ఫ్రంట్ ఓపెన్ పెట్టేసి. ఇది పాత బ్లౌజు, ఇలా కొత్తదేనండి బ్లౌజ్ అయితే, మరి పాతదేం కాదు. ఇలా బ్యాక్ ఉంటే బ్యాక్ క్లోజ్ చేసేసి ఎలా కుట్టేది చెప్తాను చూడండి. ఇలా ఉంది బ్లౌజు. ఇది ఫ్రంట్ ప్రిన్సెస్ కటింగ్ వచ్చేసింది, బ్యాక్ వచ్చేసి ఓపెన్ ఉందన్నమాట. ఇలా ఇప్పుడు బ్యాక్ వద్దు, నాకు ఫ్రంట్ ఓపెన్ పెట్టమని చెప్పారనమాట. దాన్ని నేను ఎలా సెట్ చేస్తానో చూడండి. నెక్ కూడా కొంచెం మరీ అంత డీప్ లేదు, మరి చిన్నదేం కాదు నెక్. ఇవి ఉక్సులు ఉన్నాయి కదా, ఈ ఉక్సులు తీసేసి నేను ఎలా సెట్ చేస్తానో చూడండి. ఇలా వచ్చేసింది అనమాట బ్యాక్ పార్ట్. ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కటింగ్. ఇలా పాత బ్లౌజులు ఉన్నాయనుకోండి, ఊరికే పడేసే బదులు ఏదైనా శారీ మీదకి వచ్చేస్తుంది. ఇలా మల్టీ కలర్ ఉంది కాబట్టి యూజ్ చేసేసుకోవచ్చు మనము. ఇలా ఉక్సులు అయితే తీసేసేయండి. ఇలా పిన్ పెట్టేసి మొత్తం ఉక్సులు అయితే తీసేసేసి ఇలా అంతా తీసేసుకోండి. ఇలాగా మొత్తం ఇవన్నీ తీసేసిన తర్వాత ఇలా క్లోజ్ చేసేద్దాం. ఫస్ట్ ఇలా బ్యాక్ క్లోజ్ చేసేసి ఇప్పుడు ఫ్రంట్ ఉంటుంది కదా, ఈ ఫ్రంట్ ఓపెన్ చేద్దాం. ఎలా చేసేది మీకైతే వీడియోలో చూపిస్తాను. ఇలా ఫోల్డ్ చేసేసి ఈ ఫోల్డింగ్ మీద ఒక చాక్ పీస్ తోటి ఇలా డ్రా చేసేసుకుని కరెక్ట్గా ఫోల్డ్ చేయండి. బ్లౌజ్ని మిడిల్ లేక వచ్చేటట్టు అనమాట. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఒకటి మార్కర్ తీసేసుకొని ఇలా లైన్ గీసేసుకోండి. ఇలాగా ఇప్పుడు మిడిల్ పాయింట్ అనేది తెలుస్తుంది అన్నట్టు. ఇలా డ్రా చేసాం కదా, కరెక్ట్గా మిడిల్లో డ్రా చేసేసుకోండి. ఇప్పుడు దీన్ని కట్ చేద్దాం. ఇలాగా అంటే కొత్త బ్లౌజులు ఉంటాయి కదా, ఊరికే పడేయకుండా ఇలా సెట్ చేసుకుంటే మనకు యూజ్ అవుతుంది అన్నమాట. కొంచెం బ్యాక్ కొంచెం కంఫర్ట్గా ఉండదు కదా. ఇలా నెక్ కూడా చూడండి చిన్నగా ఉందన్నమాట. దీన్ని కుట్టేసుకోవాలి ఊడకుండా. యాడ్ చేసేసుకొని ఇప్పుడు నెక్ కూడా కొంచెం చిన్నగా ఉంది. ఈ నెక్ని ఎలా సెట్ చేస్తానో చూడండి. ఇలా 6.5 ఉంది. ఇప్పుడు ఇది వచ్చేసి 5.5 అలాగ ఉంది. 5 ఇంచ్ ఉందన్నమాట పైకి. 6.5 పెట్టాలి. ఈ 6.5 ఒక మార్కింగ్ వేసేసుకొని సేమ్ ఆ సైడ్ కూడా అలానే వేసేసుకోండి. రైట్ సైడు వేసేసుకొని దీన్ని ఇలా రౌండ్గా కర్వ్ లాగా గీసేసుకోండి. మరీ ఎక్కువ లేకుండా, ఎందుకంటే బ్రాడ్గానే ఉంది కదా నెక్. మనము ఇక్కడ తీసామనుకోండి పైన మళ్ళీ మనకు ఖర్చు ఉండదు, ప్లస్ వెడల్పు రాదన్నమాట. అందుకనేసి కిందనే నేను ఎలా సెట్ చేస్తానో చూడండి. ఇలా బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, ఈ బ్యాక్ పార్ట్ ఉక్స్ పట్టి కాజా పట్టి ఉంది కదా ఓపెను. ఈ ఓపెన్ ఎలా క్లోజ్ చేసుకోవాలంటే ఇలా ఉక్స్ పట్టి ఉంటుంది కదా, ఐ పట్టి రెండు ఉక్స్ పట్టి పైకి వచ్చేటట్టు పెట్టేసుకొని దాన్ని రబ్ చేసుకోండి. పైన కింద గట్టి కుట్ట అయితే వేసేసుకోవాలి. ఎందుకంటే మనం వేసుకున్నప్పుడు ఊడకుండా ఉండాలి కదా. ఓపెన్ ఉంది కాబట్టి మనము గట్టిగా ఇలా దలసరిగా ఉంటుంది. రెండు పెట్టినప్పటికీ మెల్లగా కుట్టేసుకోవాలి. ఇలా ఒక కుట్టు కుట్టాం కదా, రెండో కుట్టు కూడా సేమ్ ఇలానే వేసేసుకోండి. ఇలా వేసేసుకుంటే మనకు క్లోజ్ అవుతుంది అన్నమాట. ఇలా ఇప్పుడు ఫ్రంట్ 6.5 ఇక్కడ ఉంది కదా, ఈ 6.5 మనము డ్రా చేసేసుకున్నాం కదా. దాని ప్రకారం నేనైతే కట్ చేయలేదు ఫ్రెండ్స్. కట్ చేస్తే మళ్ళీ ఎక్కువ వెడల్పు వచ్చేస్తుంది. మళ్ళీ ఖర్చు పెట్టేసి అలాగా కాకుండా నేనైతే చూడండి ఇలా ఇది పల్టాయించేసాము. వేసేటప్పుడే నేనే కుట్టాను బ్లౌజు. యాక్చువల్గా అయితే వాళ్ళ పాపదనమాట బ్లౌజ్, బ్యాగ్ నెక్ పెట్టి కుట్టించుకున్నది. అయితే ఈమెకి ఇచ్చింది అనమాట, నువ్వే వేసుకోమని వాళ్ళ మమ్మీకి ఇచ్చేసింది.
అయితే ఇలా కుట్టమని చెప్పింది అనమాట. బ్లౌజు బ్యాక్ క్లోజ్ చేసేసి ఫ్రంట్ ఓపెన్ పెట్టు లక్ష్మి అని చెప్పింది అనమాట. ఇలాగ నేను ఈ ఫోల్డ్ చేసి ఇలా కటింగ్ చేయకుండా, ఎందుకంటే కటింగ్ చేస్తే మళ్ళీ ఖర్చుకి అంత వెడల్పు వచ్చేస్తుందని చెప్పేసి ఇలా ఐడియా వేసి, అంటే చిన్న చిన్న ఐడియాస్ మనకు వచ్చేస్తాయి కదా, ఇలా ఐడియా వేసి ఇలా ఫోల్డ్ చేశాను అనమాట. ఫోల్డ్ చేసి ఇది ఎలాగో పల్టా ఇచ్చింది కాబట్టి ఈ లాస్ట్ వరకు వచ్చేటట్టు ఒక కుట్టు అయితే వేసాను. చూడండి ఎంత నీట్గా వచ్చిందో, మనకు పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఫ్రంట్ తగ్గి అంటే ఎక్కువ లేకుండా అంత తక్కువ లేకుండా నీట్గా రౌండ్గా వచ్చేసింది. చూడండి రెండోది కూడా సేమ్ అంతానే ఇలాగనే ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇలా స్టిచ్ చేసేయండి. మరీ కట్ చేసి మళ్ళీ అంటే మనము హెమ్మింగ్ది అయితే కట్ చేసి మళ్ళీ ఆ ఖర్చు ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి కుట్టచ్చు. ఇది అలా కాదు కదా, అందుకనేసి నేను ఇలా ఐడియాతోటి కుట్టేస్తున్నా. ఇలా ఫోల్డ్ చేస్తే మనకు ఉక్స్ పట్టి కాజా పట్టి తక్కువ వచ్చేసింది, లెంత్ కరెక్ట్గా వచ్చేసింది అనమాట. ఫ్రంట్ పార్ట్ ఇలా విడిగా ఉన్నాయి కదా, ఈ రెండు జాయింట్ అయితే చేసేసుకోండి. ఇలాగా జాయింట్ చేసిన తర్వాత ఉక్స్ పట్టి కాజా పట్టి కూడా వేసేస్తున్నా నేను వేరే క్లాత్. ఇలా చూడండి ఫ్రంట్ ఇలా వచ్చేసింది. ఇప్పుడు ఉక్స్ పట్టీకి నా దగ్గర క్లాత్ ఉంది, ఇలాగా డ్రెస్ క్లాత్ అనమాట, సేమ్ మ్యాచింగ్ అయిపోయింది. ఇది రెండు మందంగా ఉందన్నమాట, చాలా మందంగా ఉంది. ఫోల్డింగ్ అవసరం లేకుండా నేనైతే ఫస్ట్ది ఉక్స్ పట్టి ఫోల్డ్ అయితే చేసి కుడతాను. చూడండి ఇలాగ ఫోల్డ్ చేశాను. ఇది 2.5 విడ్త్ తోటి ఎంత లెంత్ ఉంటే అంత ఎక్స్ట్రా తీసేసుకోండి. ఇలా 2 ఫోల్డింగ్ చేసిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసేసి పైనుంచి కుట్టుకుంటూ రండి. ఇలా బ్లౌజు ఊరికే వేస్ట్ అవుతుంది కదా మనకి, కొత్త బ్లౌజ్ అండి ఇది. ఎందుకంటే ఒకసారి 2 సార్లు వేసేసి మనము మళ్ళీ అక్కడ పెట్టాలంటే కొంతమంది ఇష్టం ఉండదు కదా, మంచి బ్లౌజెస్ ఇలా ఖరాబ్ అయినాయి అన్నట్టు ఉంటుంది. కొంతమంది బ్యాక్ నెక్ కూడా వేసేసుకోరు అనమాట. ఇలా కింద కూడా ఫోల్డ్ చేసేసి ఇలా కుట్టేసేయండి. దానిపైన ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇలా మనము ఇలాంటి బ్లౌజులు, నచ్చిన బ్లౌజులు పడేయాలంటే ఇష్టం ఉండదు కదా, ఈ బ్యాక్ నెక్ కూడా కొంతమంది ఇష్టపడరు. అలాంటప్పుడు ఇలా సెట్ వేసుకున్నాం అనుకోండి, మనకు కూడా సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. కొంతమంది ఇద్దరికి ఒకే సైజు సరిపోతుండొచ్చు. ఇప్పుడు ఉంటారు కదా డాటర్, ఇలాగ మమ్మీ వాళ్ళకి ఇలా ఉంటే ఊరికి పడేసే బదులు ఇలా మనం సెట్ వేసేసుకున్నాం అనుకో, వాళ్ళు కూడా కొంచెం సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుందన్నమాట ఇలాగా. అందుకని చెప్పేసి నేను ఇలా సెట్ చేశాను. ఇప్పుడు ఉక్స్ పట్టి అయిపోయింది కదా, ఈ కాజా పట్టి కూడా కింది నుంచి వేసిస్తున్నా. చూడండి కాజా పట్టి నేనైతే ఫోల్డ్ అయితే చేయకుండా ఒక 3.5 విడ్త్ తీసేసుకున్నా. ఇలా ఫోల్డ్ చేసేసి డబుల్ ఫోల్డ్ అయితే చేయలేదు, క్లాత్ మందంగా ఉంది కాబట్టి ఇలా రబ్ చేసుకుంటూ కింది నుంచి పెట్టేసుకొని కుట్టేసుకుంటూ రావాలి. ఇది ఐ పట్టి అనమాట. ఇలా సెట్ చేసి ఉక్సులు వేసి ఇచ్చాను, మంచిగా సెట్ అయిందనమాట ఇది బ్లౌజు. ఇలా మీ దగ్గర కూడా ఉంటే ఒకసారి ట్రై చేసి ఇలా కుట్టేసుకోండి, పాత బ్లౌజులు అలా పడేసేయకుండా. కొంతమంది నెక్కులు అటు ఇటు ఉన్నా కూడా ఇష్టం ఉండదు కదా, డీప్ నెక్ ఉంటే కొంతమందికి ఇష్టం ఉండదు, కొంతమందికి తక్కువ నెక్ ఉంటే ఇష్టపడరు, అలా ఉంటుంది. తక్కువ నెక్ ఉన్న వాళ్ళకి ఎక్కువ పెట్టేసుకొని డీప్ కింద పెట్టేసుకొని మనం సెట్ చేసుకోవచ్చు. అలాగే పెద్ద నెక్ ఉన్న వాళ్ళకి మనం చేయాలంటే దాని డిజైన్ పెట్టి చేసే చాలా ప్రాసెస్ ఉంటుంది. ఇలా ఫోల్డ్ చేసి దానిపైన ఒక స్టిచ్ చేసేసేయండి, ఐ పట్టి కూడా అయిపోతుంది అనమాట. ఇలా కుట్టేసేసి దాని మిడిల్లో ఇంకొక కుట్టు వేసేస్తే ఐ పట్టి కూడా వచ్చేస్తుంది. ఇదే బ్లౌజ్ మనం కొనాలనుకుంటే 100లలో అవుతుంది కదా, ఇలా సెట్ చేసుకొని వేసుకున్నాం అనుకోండి తక్కువ అమౌంట్తో అయిపోతుంది. ప్లస్ మనకు బ్లౌజ్ వేసుకున్న సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. ఇలా చూడండి ఇలా వచ్చేసింది. కరెక్ట్గా ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్గా అయితే వచ్చేసింది అనమాట. ఇలా నెక్ కూడా కరెక్ట్గా రౌండ్గా వచ్చేసింది. చూడండి బ్యాక్ క్లోజ్ అయిపోయింది, ఫ్రంట్ ఓపెన్ అయింది అనమాట. ఇలా మీ దగ్గర ఉంటాయి బ్లౌజులు ఇలా సెట్ చేసుకొని
ఒక లైక్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీకు కూడా ఇలాంటి బ్లౌజ్ ఏమన్నా ఉన్నాయనుకోండి సెట్ చేసి ఒక మెసేజ్ అయితే పెట్టండి. ఓకేనా. ఇలా క్లోజ్ అయితే వచ్చేసింది. ఫ్రంట్ ఓపెన్ ఇలా. ఇది ప్రిన్సెస్ కటింగ్ అండి బ్లౌజు, వాళ్ళ పాపదనమాట. ఇలా డీప్ కింద కూడా ఎక్కువ వేయదు, అయినా అంత డీప్ అయితే లేదు. ఇది బ్లౌజు మామూలుగా మీడియం కిందికి వచ్చేస్తుంది అనమాట, మరీ డీప్ అయితే లేదు బ్లౌజు. ఇలా బ్యాక్ అయితే క్లోజ్ అయిపోయింది, ఫ్రంట్ అయితే ఓపెన్ వచ్చేస్తుంది కదా. ఇలా మీ దగ్గర కూడా ఇలా బ్లౌజులు ఉన్నాయనుకోండి, ఇలా సెట్ చేసుకొని మనము వేసేసుకోవచ్చు, ఊరికి పడేయకుండా. పాతగా అయితే లేదు కదా బ్లౌజెస్, ఇలా ఉన్నప్పుడు ఇలా సెట్ చేసేసుకోండి. ఓకేనా. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇలా వచ్చేసింది చూడండి, ఫ్రంట్ ఓపెన్ వచ్చేసింది. ఇలా ఉక్సులు కాజా పట్టి వేసేసుకున్నాం అనుకోండి, ఈజీగా అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.